రాళ్ళపల్లి గ్రామం రాళ్ళపల్లి గ్రామం మాది తుంగతుర్తి మండల్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. నేను సర్పంచ్గా ఈ ఊర్లో గెలిచిన కానుండి 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో వాటర్ ప్లాంట్ గది నిర్మాణం సొంతంగా నిర్మించి వాటర్ ప్లాంట్ను ఎంపీ నిధుల నుండి తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్కూల్లో ప్రామిస్ పెట్టేసి ఆ స్కూల్ ఏరియాలనే పిల్లలకు అందరికీ కూడా ఉచితంగా వాటర్ ప్లాంట్ నుండి ఉచితంగా నీరు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గెలిచిన తర్వాత బొడ్రాయి నిలబెట్టడం జరిగింది, ధ్వజస్తంభం నిలబెట్టడం జరిగింది. తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. తర్వాత ఒక 12 సీసీ రోడ్లు వేయడం జరిగింది. తర్వాత 80 కరెంటు పోల్లు వేయడం, తర్వాత ట్రాన్స్ఫరం సౌళ్ళ తండకు ఒక ట్రాన్స్ఫరం మంజూరు చేయించడం, తర్వాత విలేజ్కి కూడా ఒక 100 kV ట్రాన్స్ఫరం శాంక్షన్ చేయించడం, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మేము జనంలో కూడా మంచి స్పందన ఉంది. తర్వాత మళ్ళీ అవకాశం వస్తే నిలవడం అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 52,000 మెజారిటీతోటి గెలిచిండు. అందులో మా ఊరు నుండి 300 మెజారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న ఎంపీ జరిగినటువంటి ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది, ఏం నామమాత్రంగానే ఉంది. మొత్తం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం జరిగింది. కాబట్టి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామని గెలుస్తాడని నమ్ముతున్నాం. తర్వాత అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీర్మానాలకు ఓటు వేసి ఆ భారీ మెజార్టీతో గెలిపించి మన ఎంప్లాయీస్కు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించడానికి ఆయన ద్వారా మనం రిప్రజెంట్ చేయడానికి ఆయన అందరూ కలిసి గెలిపిస్తామని కూడా హామీ ఇస్తున్నాము. తర్వాత ఇంకా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలలో దరిదాపు 4-5 గ్యారెంటీలు అవి సఫలంగా చేయడం జరిగింది. అవి అందులో మిగిలినవి 1-2 అంటే అవి కూడా ఎలక్షన్ కోడ్ చేయబట్టి ఆగిపోయినాయి. ఆ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అవి కూడా చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మిగిలినవి కూడా చేయడం జరుగుతుంది. మహిళలకు ఉచిత సౌకర్యం, బస్ సౌకర్యం కల్పించారు. తర్వాత ఉచిత విద్యుత్ కల్పించారు. 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ యొక్క కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి కూడా ఏర్పాటు చేయడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మేము అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజల యొక్క మన్ననలు పొంది మేము ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. అదే సార్, గత పాలనలో మీరు సర్పంచ్ ఉన్నప్పుడు అధికార పార్టీ కావాలి, అవును, మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలిగారు సార్? నేను గెలిచినప్పుడు ఏంటంటే అధికార పార్టీ కాకపోయినా కానీ నేను ప్రజల్లో ఉన్నటువంటి మనిషిని కాబట్టి ప్రజలు అన్ని పార్టీలు కూడా నాకు సహకరించినాయి. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కానీ ఎవరు ఆబ్జెక్షన్ చెప్పకుండా, ఎందుకంటే మనం చేసేటటువంటి మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఎవరికి విమర్శకు లేకుండా మేము నడిపించడం జరిగింది. కాబట్టి ఏ పార్టీ నుండి కూడా మాకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అటు అధికారులతోటి కూడా మేము మంచి మర్యాదగా ఉండడం, వాళ్ళతోటి సన్నిహితంగా ఉండి అన్ని పనులు చేయించడం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి అధికార పార్టీ లేకపోయినా కానీ మేము మంచి మెజారిటీతో గెలిచినాం, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఇప్పుడు కూడా మా మంచితనాన్ని చూసే మళ్ళీ గెలిపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగనే సార్, టీఆర్ఎస్ పాలనలో ప్రతి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్ళు అందిస్తారు. నిజంగా మీకు కాళేశ్వరం నీళ్ళు అందించారా సార్? కాళేశ్వరం నీళ్ళు అని ఇప్పుడు చెప్తున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ శ్రీశైలం కెనాల్ తవ్వించి ఇక్కడికంతా నీరు అందించినటువంటి ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనతనే అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏదో అక్కడ నీళ్ళు అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఆ శ్రీరామ సాగర్ నీళ్లు విడుదల చేయడం ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత అవి కట్టిన అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎక్కడికక్కడి పగిలిపోవడం, అవి కుంగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా అక్కడ అభివృద్ధి ఎలా చేసినట్టు ఏదో చెప్పుకొని వేల కోట్లు దన్నుకోవడం తప్ప అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు. మరియు ఆ ప్రభుత్వం కూడా ఏ పథకాలు వచ్చినా కానీ వాళ్ళ పార్టీకి సొంతంగా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు వచ్చిన వాళ్ళకే, దళిత బంధువులు వచ్చిన వాళ్ళ పార్టీకే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేద ప్రజలకు
ఆ యొక్క ఫలాలు అందే విధంగా అందరికీ సహకరించి అన్ని పార్టీలను కలుపుకొని అందరికి కూడా సేవ చేసేటటువంటి స్వభావం కలిగి ఉండాలి ఏ నాయకునికైనా కానీ. మా పార్టీనే గెలిపించడం, మా దళిత బంధాన్ని కూడా వాళ్ళకి 5గురికో 10 మందికో పెట్టులు అవి కూడా రాలేదు, అవి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. కానీ ఆ విధంగా చేయడం ద్వారా వన్ సైడ్ గా చేయడం ద్వారానే ఆ ప్రభుత్వం ఊడిపోవడానికి చాలా కారణాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లాగనే సార్, ఇంతమందికి దళిత బంధు ఈ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు సార్? మా దళిత బంధు అనేది మా గ్రామంలో ఇవ్వలే. చివరిసారి ఎలక్షన్ల మూమెంట్ లో ఏదో అట్లా స్టంట్ కు పెట్టారు, ఏది వాళ్ళకు 10 మందికి 5గురికో పేర్లు రాసి పంపారు, కానీ అవి రాలేదు, శాంక్షన్ కాలేదు. మా ఊరికి ఎలాంటి దళిత బంధు కూడా రాలేదు, ఇల్లు కూడా రాలేదు. 3 ఎకరాలు ఉన్నది, దళితులకు 3 ఎకరాలు లేదు, 3 గుంటలు కూడా ఇవ్వలేదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం దళితులకు ఎలాంటి చేయలేదు. అసలు దళితులకు ఇంత ముందుకున్నటువంటి లోన్లు అయ్యో అసలు కూడా మాకు ఎలాంటి ప్రొవైడ్ చేయలేదు. గవర్నమెంట్ మొత్తం వన్ సైడ్ చేసుకుంటా అసలు ఆ పథకాలన్నిటి కూడా తీసేసి ఏదోదో దళిత బంధాన్ని అయ్యని పెట్టి అవి ఉన్న వాళ్ళకున్న పార్టీలు ఉన్న నాయకులకే ఇవ్వడం అనేది జరుగుతుంది. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు? బీసీ బంధు 3గురికి ఇచ్చినట్టు, 1,00,000 రూపాయలు. ఆ 3గురు కూడా ఆ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు కానీ అసలు లేనోనికి కానీ ఎవరు ఇవ్వలేదు. ఆ విధంగా చేయడం ద్వారా ఆ పార్టీ పతనం అయిపోయింది ఊరిలో. కాబట్టి ఇక మళ్ళీ ముందుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అట్లాగనే సార్, గత కాంగ్రెస్ పాలనలో ఇందిరమిల్లు ఎన్ని ఇచ్చారు? టీఆర్ఎస్ పాలనలో ఈ సర్పంచ్ ఉండి డబుల్ బెడ్రూమ్ ఎన్ని వచ్చారు సార్? అసలు టీఆర్ఎస్ కాంచెలి డబుల్ బెడ్రూమ్లు అనేది మా గ్రామానికి ఎక్కడ ఏ క్వశ్చన్ ఒక్కడి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అది ఎప్పుడైతే అప్పుడు ఇందిరమ్మ పథకాల కింద ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా ఆ ఇందిరమ్మ ఇండ్లే జరగడం జరిగింది. తర్వాత టీడీపీ హయాంలో కొన్ని కొంత 10-20 ఇళ్ళు 30 ఇళ్ళు వచ్చినాయి. మిగతా అంతా కూడా ఇప్పుడు ఎస్సీ కాలనీ అయితేంది, ఇక్కడ బీసీ కాలనీ అయితే మొత్తం కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి ఇళ్ళే. ఇప్పటికీ కూడా ఆ ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ కాలనీలో మొత్తం కూడా పెంకుటిల్లు అయ్యే ఉన్నాయి. ఆ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంకొక ఇల్లు వేరే ప్రభుత్వం నుండి ఎక్కడి నుండి కూడా వచ్చినటువంటి లేవు. ఈసారి మా ప్రభుత్వం వచ్చింది, మాకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారికి కూడా ఒక 3,500 ఇండ్లను కూడా కేటాయించారని చెప్పాడు. తర్వాత ఇవన్నీ ఎలక్షన్లు అయిపోయి కోడ్ అయిపోయినాక ఆ ఇండ్లు కూడా మా పేదవారికి ఎవరికి లేనటువంటి వారికే గ్రామ స్థాయిలో మేము కబ్జా చేసుకొని తీర్మానం చేసి ఎవరైతే పేదవాళ్ళు నిజమైనటువంటి పేదలకు ఆ ఇల్లు దక్కే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగనే సార్, టీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు తేడా ఏంది సార్? బీఆర్ఎస్ పనులనంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కాల్చొని మొదలు పెడితే నాయకుల కారు దాకా వన్ సైడ్ దోపుకోవడం, అమ్ముకోవడం చేయడం, ప్రైవేట్ చేయడం, ఇటువంటి పనులే తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వారిని గౌరవిస్తారు. తర్వాత ప్రతి పేదవారికి కూడా సహాయం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఫలాలన్నీ కూడా అందిస్తారు. అదే వాళ్లకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. గత మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన కొంతమంది కాంగ్రెస్ నాయకులను వేధించడం, కొట్టించడం, తర్వాత కేసులు బనాయించడం, తర్వాత భూ కబ్జాలు, తర్వాత ఇసుక దందా, ఇవన్నీ చేసినటువంటి ఇటువంటి నేరాలన్నీ చేశాడు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి మనను కోల్పోయి ఆ తర్వాత మనగడ లేకుండా పోయాడు. వన్ సైడ్ గా ఆయనకు ఉన్నటువంటి అహంకారంతో ఆయన దిగజారిపోయాడని తెలియజేస్తున్నాం. అట్లానే సార్, రానున్నటువంటి సర్పంచ్ అండ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో మీ నియోజకవర్గ ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తుంది? మేము వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నైతేనే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనైతేనే మేము మా మండలం నుండి అన్ని ఊర్లలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. వారు వన్ సైడ్ లాగానే అంత కాంగ్రెస్ సర్పంచ్లు గెలుస్తారు. ఈసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా అంత మా సైడే గెలుస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సర్పంచ్లు కూడా మా పార్టీలకే వచ్చి మళ్ళా ఇందులో, ఎందుకంటే మా పార్టీ యొక్క సిద్ధాంతాలు మంచిగా ఉన్నాయి కాబట్టి మంచి సర్పంచ్లు కూడా నాయకులు కూడా ఇళ్ళకే వచ్చాడు. ఉదాహరణ మా గుడిపాటి సైదులు, ఆయనకు అంత పెద్ద పదవి ఇచ్చినా కానీ అందులో నుండి మళ్ళా వచ్చి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇటువంటి నాయకులు ఎంతో మంది వచ్చారు. గానికొండ సర్పంచ్ అయితే ఇంకా కొంతమంది సర్పంచ్లు అందరూ కూడా మా పార్టీలోకి వచ్చి మా ప్రభుత్వం యొక్క పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి మా పార్టీని ఆదరించి మా పార్టీలోకి చేరారు. భారీ మెజార్టీ సర్పంచులు, తర్వాత ఎక్కువ సంఖ్యలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని గెలిచి మళ్ళా జెడ్పీ చైర్మన్ అయితేంది, మళ్ళా మండల పరిషత్ చైర్మన్ అయితేంది, ఇవన్నీ కూడా మేమే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే సార్, ఎంపీ ఎలక్షన్ లో ఎన్ని సీట్లు గెలవబోతుంది సార్ మీరు? ఎంపీ ఎలక్షన్ లో 12 సీట్లు గెలుస్తారని గ్యారంటీగా మేము అనుకుంటున్నాం.
14 అని అనుకున్నాం కానీ బై మిస్ లో ఒక సిటీలో ఏంటంటే బీజేపీ ప్రభావం కొంత ఉంటది కాబట్టి అక్కడ పోతే పోవచ్చు, కానీ మిగతా మొత్తం మా కాంగ్రెస్ ఎంపీలే గెలుస్తారు, భారీ మెజార్టీ తోటి 10 మధ్యలో తప్పిస్తారని ఆశిస్తున్నాం. అట్లానే సార్ బీఆర్ఎస్ పాలనలో ఏమన్నా ఆదరణ చూపిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే రాగానే ఒక 30,000 మందికి ఆర్డర్స్ ఇచ్చి జాబులు ఇవ్వడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్లు కూడా ఇస్తున్నారు. తర్వాత ఈ అన్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి జాబులు కూడా వేస్తారు. ఇంతవరకు రిక్రూట్మెంట్లు అనేది ఒక పోలీసు జాబులు తప్ప ఏ జాబ్ నింపలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు టెట్ అంటే టీచర్లకు కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయిపోయింది. ఇప్పుడు 317 జీవో కూడా చాలా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే భార్యాభర్తలు వేరే చేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. అలా ఎంతో మంది బాధపడుతున్నారు కాబట్టి ఆ 317 జీవో కూడా రద్దు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం చేసి మా యొక్క ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అందరినీ సంతృప్తి పరుస్తుందని మేము తెలియజేస్తున్నాం. అట్లనే సార్ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో బలపడడానికి ప్రధాన కారణం సార్? కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అది స్థానికంగా ఉన్నటువంటి నివురుగప్పిన నిప్పులాంటిదే. అందరి కార్యకర్తల్లో కాంగ్రెస్ ఉద్దేశాలు ఉన్నాయి, కానీ వాళ్ళు డబ్బులు పంచడం ద్వారా కొంతమంది అటు ఇటు తిరగడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ఎప్పటికైనా ఈ యొక్క నియోజకవర్గంలో భారీ మెజార్టీతోటే ఉంది. 3 సార్లు అయినా గెలిచింది, కానీ ఆయన కొన్ని ట్యాంపరింగ్ చేయడం అదో ఇదో ఇవన్నీ కూడా చేయడం ద్వారా వాళ్ళు మోసం చేసి ఓట్లు వేసుకొని రిగ్గింగ్లు అయ్యే చేయడం ద్వారా కొంత లాభం. కానీ నియోజకవర్గం మొత్తం కూడా కాంగ్రెస్ ఎప్పటికీ భారీ మెజార్టీతోటే ఉంటుంది. అలాగే సార్ బీఆర్ఎస్ పనులు 1 ఎకరం కూడా ఎండిపోలేదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రతిపక్షాలు అంటున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పైన వర్షాలు పడాలి, నీళ్లు ఉంటేనే అవి పైకి రావడం, ఇక్కడికి సప్లై చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఏముందా, వచ్చిందే మొన్న వచ్చి 3 నెలలు కాలేదు, 30 పనులు చేయాలంటే ఎట్లయితే కొన్ని చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అవన్నీ ఒకేసారి కావాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు వర్షాలు మరి అనుకోకుండా పడితే మా ఏ ప్రభుత్వం అయినా నీళ్ళు ఇవ్వకుండా అన్ని చెరువులు నిండుతాయి, కుంటలు నిండుతాయి, వాగులు వస్తాయి, ఏర్లు వస్తాయి, కెనాల్స్ అన్ని నడుస్తాయి, అంత సమృద్ధిగా పంటలు పండుతాయి. కానీ రైతు బంధు అని చెప్పేసి కొంతమంది రైతులు వ్యతిరేకిస్తారు. దీనిపైన సార్ రైతు బంధు అనంటే రైతు బంధు వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల ఎకరాల ఉన్నలో కూడా లక్షల కోట్లు దంచుకున్నారు. ఉదాహరణ మన మల్లారెడ్డి గారు ఉన్నారుగా, మల్లారెడ్డి గారికి 2,40,00,000 రూపాయలు వారి ఒక్కరి కుటుంబానికే పోతున్నాయి. మరి ఎక్కడెక్కడో బోర్లు కంచెలు అన్ని కూడా కబ్జాలు చేసినటువంటి భూములకు కూడా వాళ్ళు రైతు బంధు ఇచ్చారు. మా ప్రభుత్వం ఆ విధంగా కాకుండా సరి అయినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో వారికే ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇప్పుడు 5-6 ఎకరాల వరకు వేసిండ్రు, నాకు కూడా పడ్డాయి. కాబట్టి ఇటువంటి అన్ని కూడా సర్దానికి మరి అది కూడా ఏంటంటే అందరికీ 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే ప్రభుత్వం వల్ల చాలా కష్టం ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మేము కూడా ఆలోచిస్తున్నాం 10 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు పేద రైతులకు ఇచ్చి ఆదుకుందామని అనుకుంటున్నాం. ఈ విధంగా ఉన్నటువంటి దొరల పాలన ఎప్పుడైతే కోట్లు గడించారో ఎకరాలు సంపాదించి కబ్జాలు చేసి ఆ భూములకన్నింటికి వీళ్ళు ఈ రైతు బంధువులు తీసుకున్నారు. కాబట్టి అటువంటి అన్ని కూడా మేము చేయకుండా, అక్రమాలు జరగకుండా నిజమైనటువంటి పేద రైతులకే ఈ రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఉన్నది. రానున్న సర్పంచ్ ఎలక్షన్ లో ఒకరి అధిష్టానం మిమ్మల్ని పార్టీ పని నిలబెడితే మీరు సర్పంచ్ చేస్తారు? అధిష్టానం పార్టీ తరఫున నిలబెడుతుందని ఆశిస్తున్నా. నిలబెడితే తప్పకుండా నిలుస్తాం, తప్పకుండా గెలిచి చూపిస్తాం. భారీ మెజార్టీతోటి 1 సైడ్ వాగా గెలిచి మేము భారీ మెజార్టీ ఊళ్ళే చూయించి మేము సర్పంచ్, ఎందుకంటే మనం చేసినటువంటి అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపించడానికి ఉన్నాయి. మా ప్రభుత్వం కాకపోయినా కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు ప్రజలందరికీ తెలుసు. తర్వాత నేను గెలిచినాక ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే వారికి 50 కిలోల బియ్యం ఇవ్వడం కానీ ప్రతి కుటుంబానికి ఒక్క కుటుంబానికే ఇవ్వలే. అది నాకు వాళ్ళు తెలియజేయలేదు, ఇవ్వలేదు. ప్రతి ఎస్సీ కాలనీలో చనిపోయినటువంటి ప్రతి పేదవాడికి ఎవరికైనా కానీ ఓడైనా కానీ చనిపోయినటువంటి వ్యక్తికి 2,000 కానీ లేకపోతే 50 కిలోల బియ్యం కానీ ఇవ్వడం కూడా జరిగింది.